ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికే రెడ్మీ ప్యాడ్ ఎస్ఈ అంటే ఎంట్రీ లెవెల్ ట్యాబ్ యూజర్స్ కోసం రెడ్మీ లాంచ్ చేసినటువంటి ప్యాడ్ ఇది. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ ను కూడా తీసుకొస్తున్నారు. ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బాటమ్ రెడ్మీ ప్యాడ్ ఎస్ఈ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ట్యాబ్ ఇక్కడ మీరు చూసారంటే ఇమర్సివ్ 11 ఇంచెస్ డిస్ప్లే, అది కూడా 90 హెడ్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ లౌడ్ క్వాడ్ స్పీకర్ సెటప్ ఇచ్చారు. అంటే 4 వైపులా మనకి 4 స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. లాంగ్ సైడ్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 680 ప్రాసెసర్ ని మనకి ఇందులో తీసుకొచ్చారు. 13 GB ఆఫ్ ర్యామ్, అంటే ఏం లేదు సింపుల్ గా 8 GB ఏదైతే ఉందో ఇంటర్నల్ మెమరీ, అలాగే 5 GB ఏదైతే ఉందో విర్చువల్ మెమరీ కింద మనకు తీసుకొని రావడంతో పాటు 8000 mAh ఆఫ్ ద బ్యాటరీ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో బేసిక్ గా మీకు 3 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో లావెండర్ పర్పుల్, 8 GB ప్లస్ 128 GB స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి ట్యాబ్ ని మనం పక్కకు పెట్టామన్నట్లయితే ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయంటే కొంత పేపర్ వర్క్, అలాగే సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు 10 వాట్స్ ఆఫ్ ఛార్జ్ ని ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ వీళ్ళు ఫాస్ట్ ఛార్జ్ తెచ్చినా ఇంకా బాగుండేది. అలాంగ్ సైడ్ విత్ టైప్ A to టైప్ C కేబుల్. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేదు. సో వీటిని మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో ట్యాబ్ ని అయితే చూసేద్దాం. ఇది మోస్ట్లీ వీళ్ళు చాలా తక్కువ బడ్జెట్ లో ఎంట్రీ లెవెల్ కింద మేబీ 14,999 లేదా 13,999 కార్డ్ ఆఫర్స్ తో అలా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ని అయితే వీళ్ళు మనకి యూజ్ చేయడం జరిగింది. సో చిన్నపాటి స్క్రాచెస్ అలాగే కింద పడ్డ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువగా రావడం జరుగుతుంది. సో ఇదంతా మనకి బడ్జెట్ లో వచ్చేటువంటి ట్యాబ్ కాబట్టి చాలా కాంప్రమైజెస్ బిల్డ్ లో వీళ్ళైతే చేశారు. ఈవెన్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు ఇక్కడ మనకి సిమ్ కార్డ్ స్లాట్ అనుకున్నారు కాదండి, ఇది వచ్చేటప్పటికి మనకి మెమరీ కార్డ్ అప్ టు 1 TB దాకా మన మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బాటమ్ 2 స్పీకర్ గ్రిల్స్ అలాగే ఒక 3.5 ఆడియో జాక్ తో పాటు టైప్ సి పోర్ట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. బై ద వే ఇది వచ్చేటప్పటికి USB 2.0 తో మనకు రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఏం లేదు అండ్ టాప్ మీరు చూసారంటే మరొక 2 స్పీకర్ గ్రిల్స్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు డాల్బీ అట్మోస్ కి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్. ఎస్, ఇందులో మనకి డాల్బీ అట్మోస్ అలాగే సౌండ్ నేను విన్నాను, చాలా లౌడ్ గా ఉంది. ఎనీవే శాంపిల్స్ కూడా నేను మీకు వినిపిస్తాను. అండ్ ట్యాబ్ యొక్క వెయిట్ వచ్చేటప్పటికి అరౌండ్ 482 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. అండ్ థిక్నెస్ వచ్చేటప్పటికి చాలా స్లిమ్ అండ్ స్లిక్ 7.36 mm గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఈజీ టు హ్యాండిల్. జనరల్ గా మనం చిన్న చిన్న పాకెట్స్ ఇట్లాంటి వాటిలో కూడా పెట్టుకొని చాలా సునాయాసంగా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీకు వచ్చేటప్పటికే 11 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. 400 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అండ్ 90 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ బ్రైట్నెస్ నిట్స్ ఏవైతే ఇంకొంచెం పెంచితే బాగుండేది నా అభిప్రాయం. ఎందుకంటే అవుట్డోర్ కండిషన్ లో ముఖ్యంగా వెళ్ళినప్పుడు మీకు అక్కడ కొంచెం డిస్ట్రాక్షన్స్ కనపడేటువంటి అవకాశం అయితే ఉంది, కానీ నార్మల్ గా అయితే ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికే 70% NTSC కలర్ గామిట్ తో మనకు రావడం జరుగుతుంది. సో బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంతకు మించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ వీళ్ళు డిస్ప్లే మీద మరికొంత ఎక్కువగా వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి IPS డిస్ప్లేనే, మీకు AMOLED డిస్ప్లే అయితే కాదు. ఈ బడ్జెట్ లో AMOLED కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఆడియో మాత్రం నేను చాలా ఇంప్రెస్డ్, ఎందుకంటే చాలా లౌడ్ గా ఈవెన్ క్వాడ్ స్పీకర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. బేస్ కూడా మనకి పంచ్ అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ట్యాబ్ ఇట్లా మీరు హోల్డ్ చేసి పట్టుకున్నా గానీ. అండ్ బై ద వే డాల్బీ అట్మోస్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి నిజంగా రియల్లీ క్రేజీ లౌడ్ స్పీకర్ లో మనకి ఆడియో బాగున్నా కానీ వీడియో కూడా బాగుండాలి కదా. సో నేను మీకు చెప్పినట్లు డిస్ప్లే మీద ఇంకొంచెం బెటర్ గా వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికి 8000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. బట్ బాక్స్ లో మనకి 10 వాట్స్ ఆఫ్ ద ఛార్జర్ ని తీసుకొచ్చారు. ఇది మెయిన్ డ్రాబ్యాక్. అండ్ దీంట్లో మనకి 18 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది. బట్ 8000 మీరు 18 వాట్స్ తో ఛార్జింగ్ చేసినా కానీ సుమారుగా 2.5-3 గంటల టైం తీసుకుంటుంది. ఇంకా 10 వాట్స్ అయితే దగ్గర 3 అవర్స్ ప్లస్. ఇది కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఎంత బడ్జెట్ అయినా కానీ ఛార్జర్ మరింత బెటర్, అట్లీస్ట్ 33 వాట్స్ తీసుకొచ్చినా ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయినా కానీ ఈవెన్ 8000 mAh కంటిన్యూస్ గా మీరు 2 మూవీస్ ఆరామ్సే మీరు చూసుకోవచ్చు. హెవీ యూజర్ గా ఫుల్ బ్రైట్నెస్ లో మీరు యూజ్ చేసుకున్నా కానీ ఆల్మోస్ట్ డే అండ్ హాఫ్ మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. ఇక ఇందులో మెయిన్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 680 SoC చిప్సెట్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. 6 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది 4GA 5GA ప్రాసెసర్ అయితే కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో మీకు 4G మోడెమ్ లాంటివి అయితే ఏముండవు. అంటే డైరెక్ట్ గా మీరు సిమ్ కార్డ్ వేసుకొని మీరు సిమ్ ద్వారా ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడం అలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండదు. బట్ మీ ఇంట్లో ఉండేటువంటి వైఫై కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు, లేదా మీ స్మార్ట్ ఫోన్స్ ఉంటుంది సార్ వాటి ద్వారా పర్సనల్ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుని కూడా మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ డే టు డే టాస్క్ లో చిన్న యాప్స్ మీరు ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవడం, మీటింగ్స్ అలాగే చిన్న గేమ్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా. ఇంకా చెప్పాలంటే 10th ఇంటర్మీడియట్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ యాప్. ఇందులో LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన
సంబంధించినటువంటి ర్యామ్ అండ్ ఈఎంఎంసీ స్టోరేజ్ అయితే మన ముందు తీసుకొచ్చారు 5.1. ఇక్కడ EMMC కి బదులుగా అట్లీస్ట్ UFS 2.2 అన్న తీసుకొస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఓకే అని అంటాను, పెద్దగా హ్యూజ్ గా అయితే ఏముండదు, అది ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇక్కడ కూడా ఒక డిసప్పాయింట్మెంటే. Android 14 ఇచ్చి ఉంటే బాగుండేది ట్యాబ్లకి వీటన్నిటికి కూడా, ఎందుకంటే ఆల్రెడీ Android 15 కూడా రెడీ అవుతుంది కాబట్టి. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తారంట. అంటే Android 15 దాకా మాక్సిమం, బట్ ఆ Android 15 కి ఇది సస్టైన్ అవుతుందా ఉండదా అనేది మాత్రం నాకైతే డౌటే. అండ్ ప్యాడ్ UI ని తీసుకొచ్చారు. వీళ్ళకి సంబంధించినటువంటి హైపర్ UI ఉంది చూసారా, సో దాన్ని కూడా తెచ్చుంటే, అంటే ట్యాబ్ UI కి బదులుగా అది తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ వీళ్ళు చెప్పడం మాత్రం ఏంటి అంటే ఫ్యూచర్ లో మనము Xiaomi హైపర్ OS ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొస్తామని అంటున్నారు. బట్ వీళ్ళైతే ఎప్పుడు తెస్తాం ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. యాజ్ ఆఫ్ నో మనకున్నది మాత్రం ప్యాడ్ UI మాత్రమే. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే రేర్ వచ్చేటప్పటికి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, పర్వాలేదు. QR కోడ్లు అలాగే ఏదైనా టెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ ఇట్లాంటి వాటిని తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఆబ్వియస్లీ దట్ డజంట్ మేక్ సెన్స్, మనం దీని ద్వారా ఫోటోలు తీసుకుంటామని కాదు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. జనరల్ గా మనం జూమ్ మీటింగ్స్ అలాగే మన గూగుల్ మీట్స్ ఇట్లాంటి మన అవసరాలన్నిటికీ ఇది తీర్చగలదు. అండ్ ఒకవేళ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకొని వాట్సాప్ లో వీడియో కాల్స్ ఇట్లాంటివి మాట్లాడుకుంటాను అన్నట్లయితే కనుక ఎస్ వాటికి కూడా ఇది బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇచ్చారు, బ్లూటూత్ 5.0 మాత్రమే ఇచ్చారు. ఇది అట్లీస్ట్ 5.3 తెచ్చుంటే కొంచెం సీమ్లెస్ గా మన TWS ఇట్లాంటివన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే దీంట్లో మనకి 3.5 జాక్ ఉందండి. సో రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ ఏదైతే ఉందో వీటిని కనెక్ట్ చేసుకుని మీరైతే యూస్ చేసుకోవచ్చు. టైప్ సి యూజువల్ గా ఇది 2.0 మాత్రమే. అండ్ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ సెన్సార్స్ అన్నిటిని మనకు ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ లేదన్నట్లయితే ప్యాటర్న్ పిన్ లాకే గానీ దీంట్లో ఏ విధమైనటువంటి ఫింగర్ ప్రింట్ అన్లాక్ మాత్రం మనకు ప్రొవైడ్ చేయలేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వీళ్ళు 12-13 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో బడ్జెట్ సెగ్మెంట్ లో ప్రతి ఒక్కళ్ళకి ట్యాబ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ ట్యాబ్ సెంట్రిక్ గా వీళ్ళు ఈ ట్యాబ్ అయితే లాంచ్ చేశారు. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రియల్మీ కూడా త్వరలోనే ఒక ట్యాబ్ అయితే లాంచ్ చేయబోతుంది. సో వాళ్ళకంటే ముందే వీళ్ళు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. చాలా కాంప్రమైజెస్ అయితే అయినాయి. సో ఈ కాంప్రమైజెస్ కాకుండా ఇంకొంచెం బెటర్ ట్యాబ్ ని తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు దీని గురించి లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.